వెల్కమ్ టు సి ట్యుటోరియల్. ఈరోజు మనం స్విచ్ కేస్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ క్లాసెస్లో ఇఫ్ కండిషన్ గురించి డిస్కస్ చేసాం. సో నౌ స్విచ్ కేస్ గురించి అండ్ దాని డీటెయిల్స్ వెరిఫై చేసుకుందాం. ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఏ స్విచ్ స్టేట్మెంట్ allows a variable to be tested for equality against a list of values. Each value is called as a case and the variable being switched on is checked for each switch case. సో అసలు ఈ స్విచ్ కేస్ ఎట్లా పనిచేస్తుంది? ఇక్కడ ఇది ఏం చేస్తుంది, ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని ఈక్వాలిటీ టెస్ట్ చేసుకుంటుంది విత్ వాల్యూస్. ఒక వాల్యూ ఈక్వల్ అయినప్పుడు దానికి సంబంధించిన కేస్కి కంట్రోల్ని పంపిస్తాం. ఆ కేస్ కనెక్ట్ అయిన తర్వాత దానికి రిలేటెడ్ స్టేట్మెంట్ కానీ ఆర్ స్టేట్మెంట్స్ ఆర్ ఒకవేళ అక్కడ ఏదైతే స్మాల్ ప్రోగ్రామ్ రాస్తే అది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే దట్ కేస్ రిలేటెడ్ ఎనీ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్స్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్ రైట్ వెన్ యువర్ కంపారిజన్ ఈజ్ సక్సెస్ఫుల్, అంటే ఈక్వాలిటీ సక్సెస్ఫుల్. దట్ ఈస్ ద స్విచ్. సో స్విచ్చింగ్ టు ద కన్సర్న్డ్ కేస్ బేస్డ్ ఆన్ ద ఈక్వాలిటీ. సో ఈచ్ వాల్యూ ఈజ్ కాల్డ్ యాజ్ కేస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం అనుకుందాం, అప్పుడు కేస్ 1 అవుతుంది. అది ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అయినప్పుడు అది కేస్ 2 అవుతుంది. సో అట్లనే ప్రతి వాల్యూని కూడా మనం వెరిఫై చేస్తూ కేస్ని కనెక్ట్ చేస్తూ ఆ కేస్ని స్విచ్ చేసుకుంటూ ప్రాసెస్ చేస్తాం. అంటే వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ స్విచ్ నౌ? స్విచ్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ ద కేసెస్ అమాంగ్ ద గ్రూప్. ఎన్ని కేసెస్ ఉంటాయి ఇక్కడ? నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ కేసెస్లో ఎన్ని కేసెస్ ఎగ్జిక్యూట్ అవుతాయి? ఎందుకంటే గ్రూప్లో ఉన్న కేసెస్ అవి. సో ఎనీ నెంబర్ ఆఫ్ కేసెస్ క్యాన్ బి టెస్టెడ్. సో దానిలో మనం ఏదైతే ఈక్వాలిటీ సక్సెస్ అవుతుందో, మన కంపారిజన్ సక్సెస్ అవుతుందో అప్పుడు మాత్రమే ఆ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద స్విచ్ కేస్. సో ఇది కూడా కండిషనల్ స్టేట్మెంట్. బట్ ఈ కండిషనల్ స్టేట్మెంట్ బెనిఫిట్ ఏంది? టెస్టింగ్ సంథింగ్ అమాంగ్ ద గ్రూప్, టెస్టింగ్ సంథింగ్ ఆర్ ఎగ్జిక్యూటింగ్ సమ్ కేస్ అమాంగ్ ద గ్రూప్, రైట్? ఇట్స్ నాట్ ఐదర్ ఆర్, రైట్? ఇట్స్ నాట్ ఏ ఐదర్ ఆర్ ఆప్షన్. అదే ఇఫ్ కండిషన్ తీసుకోండి, ఐదర్ చాయిస్ ఆర్ చాయిస్, రైట్? ఐదర్ ఆఫ్ ద ఆప్షన్ ఆర్ ఆఫ్ ద ఆప్షన్. But coming to the switch case, is among the group only you are selecting a specific case. That is the advantage. And you are switching to the specific case based on your comparison, based on your equality verification after successful of the equality comparison. That is the switch case. Sir, ఇక్కడ చెక్ చేద్దాం. సింటాక్స్ ఇస్తున్నాను నేను. ఈ సింటాక్స్లో స్విచ్ అనేది ఒక కీవర్డ్, ఒక రిజర్వ్డ్ వర్డ్. ఇది మనం యూజ్ చేయడానికి వీల్లేదు, డైరెక్ట్గా యూజ్ చేయడం సి లాంగ్వేజ్లో కీవర్డ్ని. స్విచ్ ఆఫ్ విత్ ఇన్ ద రౌండెడ్ బ్రాకెట్స్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చాం. ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఇంటీజర్ ఎక్స్ప్రెషన్ అయి ఉండొచ్చు, క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్ అయి ఉండొచ్చు, రైట్? సో స్విచ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూని తీసుకొని మనం ఈక్వాలిటీ టెస్ట్ చేస్తాం. ఒకవేళ ఈ ఎక్స్ప్రెషన్లో ఉన్న వాల్యూ ఈక్వల్ టు మన కంపారిజన్ అయిందనుకోండి, దెన్ ద కంట్రోల్ ట్రాన్స్ఫర్డ్ టు ద కేస్ ఫాలోడ్ బై ద కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్. అంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఎగ్జాంపుల్ చాయిస్ అన్నాం అనుకుందాం. చాయిస్ ఈజ్ 1 అయితే అప్పుడు కేస్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ ఏంది? 1, రైట్? కేస్ 1 అవుతుంది. దాన్ని డెలిమిటర్ సపరేటర్ ఒకటి వాడుతున్నాం ఇక్కడ, కాలన్. ఎందుకు? కేసు కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ని విత్ అవర్ స్టేట్మెంట్స్తో సపరేట్ చేయాలి. ఎందుకంటే అది ఇది ఈక్వల్గా కాదు. యూ కెన్ నాట్ కంబైన్ ద కేస్ కీవర్డ్, కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ అండ్ స్టేట్మెంట్. యూ కెన్ నాట్ కంబైన్, యూ కెన్ నాట్ మర్జ్. సో దట్స్ వై యూ హ్యావ్ టు సపరేట్ ఇట్. So that's why delimiter you are using, that is as colon. Then followed by the single statement or multiple statements, or even though you can write a program. So after that you can terminate the case with break. Every case must be terminated by a break. Okay. After that example, your expression is 2, choice is equal to 2. Then case, the control switched to the case 2. What is the 2 here? Constant expression. Case 2, constant expression is 2. So that's why followed by statement or statements. Then case will be terminated with break. Okay, fine. Atla any statements cases use cheyochu manam? Any number of cases we can use. After executing all the cases,
or if you are verifying all the cases, then if nothing is required there or no comparison is successful, no equality is successful, అంటే మనం ఈక్వాలిటీ కంపేర్ చేస్తాం, ఆ ఈక్వాలిటీ అనేది లేదనుకుందాం. అప్పుడు 1 to 10 ఇచ్చాం మనం, 1 to 10 మన దగ్గర లేదు, మనం 11 ఇచ్చాం. 11 ఇచ్చినప్పుడు అసలు ఉన్న ఎక్స్ప్రెషన్ బిట్వీన్ 1 to 10, కానీ నువ్వు ఇచ్చింది 11 అయింది. అంటే 11 is not available there, only your acceptance is between 1 to 10, not 11. So that's why immediately the control transferred to the default. So default followed by the statements. What is the general statements? Okay, no case is executed, no what called as positive expression or invalid expression, that's it. So all cases are failed to execute, so then you have to send the control to the default, then it will show you nothing is possible here related to the cases. This is the switch case syntax. Now we will see the rules. Actually the rules are: 1, the expression in switch can be variable or an expression, but it must be an integer or a character. అక్కడ మనం రాసిన చూడండి, స్విచ్ ఎక్స్ప్రెషన్ అన్నాం. నేను ముందే చెప్పాను మీకు, ఎక్స్ప్రెషన్ అనేది ఇంటీజర్ ఎక్స్ప్రెషన్ అయి ఉండొచ్చు, క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్ అయి ఉండొచ్చు. వీ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ కేస్ స్టేట్మెంట్స్, ఎన్ని కేసులైనా వాడవచ్చు అక్కడ. ఎనీ నెంబర్ ఆఫ్ కేస్ స్టేట్మెంట్స్ క్యాన్ బి యూజ్డ్. ఈచ్ కేస్ ఈజ్ ఫాలోడ్ బై ఏ వాల్యూ టు బి కంపేర్డ్ టు అండ్ ఏ కాలన్. సో ఏ కేస్ అయినా సరే ఒక వాల్యూతోనే కంపేర్ చేస్తాం. అక్కడ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ సింటాక్స్లో వాడాం. సో ఎక్స్ప్రెషన్లో ఇచ్చింది ఆ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్తో కంపేర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని సపరేట్ ఎట్లా చేస్తున్నాం మళ్ళీ విత్ స్టేట్మెంట్స్, కాలన్తో సపరేట్ చేయాల్సి ఉంటుంది. The constant expression for a case must be the same type as the variable in a switch and it must be a constant. అక్కడ మనం సింపుల్గా మెన్షన్ చేసాం, కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ అంటేనే కాన్స్టెంట్ అది. సో వాట్ టైప్ ఆఫ్ కాన్స్టెంట్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఎ ఇంటీజర్ కాన్స్టెంట్ ఆర్ ఏ క్యారెక్టర్ కాన్స్టెంట్. అది సిమిలర్గా ఉండాలి. ఎక్స్ప్రెషన్లో ఏది ఉందో అదే కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్లో ఉండాలి. ఏదైతే వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నామో స్విచ్లో అదే వేరియబుల్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఉండాలి. వెన్ the variable being switched on equal to a case, the statements following that case will be executed until a break statement is reached. So ఒకసారి comparison successful, అంటే comparison is successful, equality is successful, then the following statements will be executed. ఎప్పటి వరకు? until break is reached. రైట్, మనం ఎందుకు ఎవ్రీ కేస్ స్టేట్మెంట్ దేంతో టెర్మినేట్ చేస్తున్నాం? బ్రేక్తో టెర్మినేట్ చేస్తున్నాం. సో బ్రేక్ వచ్చే వరకు కూడా దానికి ముందున్న అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి, వాట్ ఎవర్ ద స్టేట్మెంట్స్ ఆర్ అవైలబుల్ బిఫోర్ ద బ్రేక్, ఆల్ స్టేట్మెంట్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడైతే బ్రేక్ని ఎన్కౌంటర్ చేస్తుందో బ్రేక్ టెర్మినేట్ చేసుకుంటూ ఆపేస్తుంది. వెన్ బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ రీచ్డ్, అంటే బ్రేక్ ఎప్పుడైతే అపియర్ అవుతుందో, స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్కి వస్తుందో, ద స్విచ్ టెర్మినేట్స్. స్విచ్ స్టేట్మెంట్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. లేదు అంటే కేస్ స్టేట్మెంట్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. ఎందుకంటే బ్రేక్ని మనం ప్రతి కేస్కి వాడాం. రైట్, బ్రేక్ని ప్రతి కేస్కి వాడాం కాబట్టి కేస్ స్టేట్మెంట్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. అండ్ ద ఫ్లో ఆఫ్ కంట్రోల్ జంప్స్ టు ద నెక్స్ట్ లైన్ ఫాలోయింగ్ ద స్విచ్ స్టేట్మెంట్. ఇక్కడ కంప్లీట్ ప్రాసెస్ అయిపోయింది అనుకుందాం లాస్ట్ వరకు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది? అక్కడ ఏం లేదు, నెక్స్ట్ ఫర్దర్ ఏం లేవు. ఆటోమేటిక్గా ఇట్ విల్ గో టు ద అవుట్ సైడ్ ఆఫ్ ద స్విచ్. ఎవ్రీ కేస్ నాట్ రిక్వైర్డ్ ఏ బ్రేక్. సో బ్రేక్ కంపల్సరా? మరి బ్రేక్ ఈజ్ ఆప్షనల్, అంటే నాట్ కంపల్సరీ. అది డిపెండ్స్ ఆన్ దట్. ఇప్పుడు మనకు అక్కడనే ప్రతి చోట ఒక బ్రేక్ టర్మినేట్ చేయాలి, నాకు ఫర్దర్గా వెళ్ళాలి అన్నప్పుడు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై అయితేనే ఐ విల్ షిఫ్ట్ టు ద కేస్ 2, రైట్ అని మనం అనుకుంటే డెఫినెట్గా బ్రేక్ అప్లై చేయాలి. బట్ నాకు అట్లా కాదు, కేస్ 1 నుంచి n నెంబర్ ఆఫ్ కేసెస్ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్, దెన్ డోంట్ మెన్షన్ ద బ్రేక్. బ్రేక్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఏ కంట్రోల్, రైట్? So definitely without any control, if you want to execute anything, definitely ignore the break. If you want to take a restriction on that, if you want to take restriction on the execution, then you take the break. So break అనేది మనం ఎక్కడైతే టెంపరరీ స్టాప్ చేయాలనుకుంటున్నామో లేదా కంటిన్యూటీ ఆపేయాలనుకుంటున్నామో, then you go with break. Otherwise you can continue it. So if no break appears, the flow of control will transfer through to subsequent cases until a break is reached. నేను అదే చెప్తున్నాను. కేస్ 1 నుంచి n నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి అనుకుందాం, మనం బ్రేక్ ఎక్కడా పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? n నెంబర్ ఆఫ్ కేసెస్ ఎగ్జిక్యూట్ అవుతాయి, అంటే n నెంబర్ ఆఫ్ కేసెస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. అర్థమవుతుందా? సో బ్రేక్ ఉందనుకుందాం, ఆటోమేటిక్గా 10th వరకు బ్రేక్ ఇవ్వాలా, 10thలో బ్రేక్ ఇచ్చాం అంటే 1 to 9 ఎగ్జిక్యూట్ అయ్యి 10th బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే 10th తర్వాత బ్రేక్ పెట్టాం మనం. సో 1 to 9 సిరీస్గా ఎగ్జిక్యూట్ అయితే
10th కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ బ్రేక్ ఎక్కడ వచ్చింది? 10thలో వచ్చింది. సో 10th తోటి బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ 11th చెక్ చేద్దాం. సో 11th నుంచి ఎగ్జిక్యూట్ కానియది, ఎందుకంటే బ్రేక్ ఇచ్చాం మనం. ఒకవేళ 100 ఇచ్చాం అనుకుందాం కేసెస్. సో 99లో బ్రేక్ పెట్టాం, 99 ఎగ్జిక్యూట్ అయిపోతుంది, 100 అయిపోతుంది అక్కడ. సో బ్రేక్ అనేది ఉంటే మాత్రం అక్కడ స్టాప్ చేస్తుంది. బ్రేక్ లేకపోతే ఇట్ విల్ కంటిన్యూ ద ఫ్లో టువార్డ్స్ ద ఫర్దర్ కేసెస్. ఏ స్విచ్ స్టేట్మెంట్ కెన్ హ్యావ్ అన్ ఆప్షనల్ డిఫాల్ట్ కేస్. ఇట్ మస్ట్ అపియర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్విచ్. ఈ డిఫాల్ట్ అనేది రాయాలన్నా కంపల్సరీ అంటే జనరల్గా ఆప్షనల్ అంటాం మనం. అంటే ఏంది, ఇట్స్ నాట్ కంపల్సరీ అగైన్. సో డిఫాల్ట్కి బదులు చాలామంది ఇప్పుడు నేను 10 కేసెస్ రాయాలి, అప్పుడు ఏం చేస్తాను, 9 వరకు ప్రోగ్రామింగ్ అప్రోచ్ వెళ్ళి 10thలో నాకు 9 నాట్ పాసిబుల్ అని రాసుకుంటాను. అంటే 1 to 9 నాకు ఎగ్జిక్యూట్ కావట్లేదు, లేదా నేను ఇంప్రాపర్ ఇన్పుట్ ఇచ్చాను, లేదా మై స్టేట్మెంట్స్ ఆర్ నాట్ ఫిట్ టు దట్, ఐ కెన్ నాట్ ఎగ్జిక్యూట్ దిస్ అని ఏదో ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నా 10th కేసులో. అప్పుడు కేస్ 10 అని పెట్టుకుంటా, రైట్. అదర్వైజ్ ఐ విల్ గో విత్ ఏ డిఫాల్ట్. నా కేస్ 10 కాదు, నేను డిఫాల్ట్ అని పెట్టుకోదలుచుకున్నా. అప్పుడు ఏం చేస్తాను, బై డిఫాల్ట్ ఆప్షన్ నాకు ఉంది కాబట్టి డిఫాల్ట్ అని పెట్టి ఓకే ఐఎమ్ నాట్ ఎగ్జిక్యూటింగ్ ది స్టేట్మెంట్ బికాస్ ఆఫ్ సమ్ ఇంప్రాపర్ ఇన్పుట్. సో అయితే డిఫాల్ట్ అని పెట్టవచ్చు, లేదు కేసుని ఆప్షనల్ కేసుని నువ్వు మెన్షన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ చాయిస్. సో దట్స్ వై ఇక్కడ ఏమని చెప్తున్నాం, ఇట్ ఈస్ ఆప్షనల్, ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. ఇది ఎక్కడ ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద స్విచ్, లాస్ట్లో అదే పెట్టేస్తాం. ఇంకా డిఫాల్ట్ తర్వాత వేరే కేసు ఉండదు. The default case will be executed when none of the cases is true or none of the cases are true. ఇప్పుడు n నెంబర్ ఆఫ్ కేసెస్ అన్నాం, n నెంబర్ ఆఫ్ కేసెస్ ఫెయిల్ అయినాయి అనుకోండి, ఇంకా లాస్ట్కి ఏం చెప్పదలుచుకున్నాం, నో కేస్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. అది ఎక్కడ పెట్టాలి, డిఫాల్ట్ కేసులో పెట్టాలి. సో దట్ ఈస్ ద డిఫాల్ట్. బ్రేక్ ఈజ్ నాట్ నీడెడ్ ఇన్ ద డిఫాల్ట్, ఎందుకంటే డిఫాల్ట్ తర్వాత నథింగ్ ఈజ్ దేర్ టు ఎగ్జిక్యూట్ ఇట్. మనం ఎగ్జిక్యూట్ చేయడానికి అక్కడ ఏం లేదు. సో దట్స్ వై బ్రేక్ ఈజ్ నాట్ నీడెడ్ ఇన్ ద డిఫాల్ట్ కేస్. డిఫాల్ట్కి బ్రేక్ స్టేట్మెంట్ అవసరం లేదు. ఇవి మనకి స్విచ్ కేసు రూల్స్, రైట్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం, రైట్. ప్రోగ్రామ్ అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది, రైట్. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చూద్దాం మనం. ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడర్ ఫైల్ రాశాను, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h మెయిన్ ఫంక్షన్ అండ్ బిగినింగ్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్. ఇట్ ఇండికేట్స్ బ్లాక్ స్టార్ట్. ఆఫ్టర్ దాట్ నేను ఏం చేస్తున్నాను, 2 వేరియబుల్స్ ఐఎమ్ డిక్లేరింగ్. ఏ బి డిక్లేర్డ్ యాజ్ ఎ ఫ్లోట్. క్యారెక్టర్ ఆపరేటర్, అంటే ఆపరేటర్ ఈజ్ ఎ వేరియబుల్ డిక్లేర్డ్ యాజ్ క్యారెక్టర్. తర్వాత అవుట్పుట్ స్టేట్మెంట్, ఐ వాంట్ టు డిస్ప్లే సమ్ మెసేజ్ ఆన్ ద స్క్రీన్. ప్రింట్ఎఫ్ అంటే అవుట్పుట్ స్టేట్మెంట్. ఎంటర్ నెంబర్ 1, ఏంటిది ఇక్కడ ఏ, ఆపరేటర్ ప్లస్ మైనస్ ఇంటూ ఏదైనా కావచ్చు. నెంబర్ 2 బి, దెన్ క్లోజ్ ఇట్. స్కాన్ఎఫ్ ఇది ఇన్పుట్ స్టేట్మెంట్, యూ కెన్ గివ్ ద ఇన్పుట్ వాల్యూస్. scanf %f which indicates a. What is the a value? You can give anything. %c operator because is a character type. %f b is as float. So no a value floating లో ఎంటర్ చేయొచ్చు, ఆపరేటర్ క్యారెక్టర్, b అనేది ఫ్లోటింగ్ వాల్యూ. ఇక్కడ 3 ఇన్పుట్ వాల్యూస్ ఇస్తున్నాం మనం యూజింగ్ scanf బికాస్ ఈజ్ ఏ ఇన్పుట్ స్టేట్మెంట్ ఆర్ ఇన్పుట్ ఫంక్షన్. తర్వాత స్విచ్ కేసు యూజ్ చేద్దాం. స్విచ్ ఆఫ్ ఆపరేటర్. ఈ స్విచ్ దేని స్విచ్ అవుతుంది, దేని కనెక్ట్ అవుతుంది, ఆపరేటర్ అనే ఎక్స్ప్రెషన్ని కనెక్ట్ అవుతుంది. స్విచ్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ ద ఆపరేటర్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఆపరేటర్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఆపరేటర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వాట్ ఎవర్ ద క్యారెక్టర్ యు ఆర్ ఎంటరింగ్, దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఆపరేటర్ హియర్. ఈ వాట్ ఆపరేటర్ యు ఆర్ ఎంటరింగ్, వాట్ క్యారెక్టర్ యు ఆర్ ఎంటరింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ ఇన్పుట్. సో నౌ ఐ విల్ ఎంటర్ ప్లస్ ఎగ్జాంపుల్, ఐ విల్ ఎంటర్ ప్లస్ సింబల్. The plus symbol will be treated as operator. So that is called as a character expression. ఈ ఆపరేటర్ అనేది ఏంటి, క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్. మనం ఒకసారి కంపారిజన్ సింటాక్స్తో చేసుకోవాల్సి ఉంటుంది. స్విచ్ ఆఫ్ ప్లస్, ప్లస్ ఈజ్ ఆపరేటర్, దిస్ ఆపరేటర్ ఈజ్ కాల్డ్ యాజ్ క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్ యాజ్ పర్ సింటాక్స్. నౌ ప్లస్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్లీ కేస్ ప్లస్. ఇక్కడ ఆపరేటర్ ఏమి ఇచ్చాం మనం ఇన్పుట్లో, ప్లస్ అన్నాం. సో ఆ ప్లస్ అనేది స్విచ్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. ఈ కనెక్ట్ అవ్వగానే కంట్రోల్ స్విచ్చింగ్ టు ద కేస్ ప్లస్, స్విచ్చింగ్ టు ద కేస్ ప్లస్, కంట్రోల్ ట్రాన్స్ఫర్ టు ద కేస్ ప్లస్. దిస్ ప్లస్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్. ఆపరేటర్ ఏంటి, క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్, రైట్, క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడ ప్లస్ ఇచ్చాం, ఇమీడియట్లీ ద కంట్రోల్ ట్రాన్స్ఫర్ టు ద కేస్ ప్లస్. ప్లస్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్. వాట్ టైప్ ఆఫ్ కాన్స్టెంట్ ఇట్ ఈజ్, క్యారెక్టర్ కాన్స్టెంట్. ఎందుకు, మీరు ఇచ్చిన ఇన్పుటే క్యారెక్టర్ కాబట్టి క్యారెక్టర్ కాన్స్టెంట్. కేస్ ప్లస్ ఈజ్ క్యారెక్టర్ కాన్స్టెంట్, కేస్ ప్లస్ అండ్ కాలన్ ప్రింట్ఎఫ్. ప్రింట్ఎఫ్ రౌండెడ్ బ్రాకెట్స్ మధ్య ఉంటుంది అవుట్పుట్ స్టేట్మెంట్.
సో విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్లో a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు కాలన్, ఇది యాజ్ ఇట్ ఈస్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. సో అవుట్పుట్ ఏ ఫామ్లో కావాలి, మనం ఫ్లోటింగ్ ఇచ్చాం కాబట్టి ఫ్లోటింగ్ ఫామ్ వస్తుంది. పర్సెంటేజ్ ఎఫ్ ద రిజల్టెంట్ వేరియబుల్కి, దెన్ డబుల్ కొటేషన్ క్లోజ్ కామా. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాలన్ అని వచ్చి రిజల్టెంట్ ఫ్లోటింగ్ ఫామ్లో డిస్ప్లే చేయడానికి పర్సెంటేజ్ ఎఫ్ పెట్టాం. ఈ పర్సెంటేజ్ ఆఫ్ రిప్రజెంటేషన్ ప్రొవైడెడ్ ఆఫ్టర్ ద డబుల్ కొటేషన్ అండ్ కామా యాజ్ ఏ ప్లస్ బి. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఇచ్చాం మనం, ఎగ్జాంపుల్ 1 ఇచ్చాం అనుకుందాం, బి వాల్యూ కూడా 1 ఇద్దాం. అప్పుడు ఏమవుతుంది, 1 + 1 2. సో ఇక్కడ ఎఫ్ అని ఇచ్చాం కాబట్టి 2.0, రైట్, 2.0. ఫ్లోట్ అనేది సింగిల్ ప్రెసిషన్, అంటే ఆఫ్టర్ డెసిమల్ తర్వాత 6 డిజిట్స్ ఉంటాయి. ఆఫ్టర్ డెసిమల్ తర్వాత 6 డిజిట్స్ ఉంటే దాన్ని సింగిల్ ప్రెసిషన్ అంటాం. కాబట్టి ఇక్కడ 2.000 అని వచ్చేస్తాయి మనకి. సో 2.00 అని వస్తుంది. దెన్ ఈ కేస్ అయిపోయింది, అవుట్పుట్ వచ్చింది. ప్రింట్ఎఫ్ ఏం చేసింది, 2.0 అనేదాన్ని డిస్ప్లే చేసింది. దేనికి, ప్లస్ అనే ఆపరేటర్కి, అంటే ప్లస్ అనే ఎక్స్ప్రెషన్కి. దెన్ కేసుని బ్రేక్ చేసేద్దాం, బ్రేక్ అని పెట్టాం. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ టర్మినేటింగ్ ద కేస్ ప్లస్. తర్వాత ఎగ్జాంపుల్ నవ్వు ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఇది ఇంతే. ఇంకా తర్వాత ప్రోగ్రామ్ రిటర్న్కి వస్తుంది, రిటర్న్ 0 బికాస్ ఆఫ్ ఇంటీజర్ మెయిన్, క్లోజ్ ద బ్రాకెట్, ప్రోగ్రామ్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఏం చేస్తాం, మళ్ళీ రన్ చేస్తున్నాం. అప్పుడు మళ్ళీ ఏ వాల్యూ ఎగ్జాంపుల్ 1 ఇద్దాం, ఆపరేటర్ మైనస్ ఇద్దాం, బీని 2 ఇద్దాం, మళ్ళీ 1 ఇద్దాం ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఎప్పుడైతే మైనస్ అనే ఆపరేటర్ ఇచ్చామో మనం, అది క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్. స్విచ్ ఆఫ్ ఆపరేటర్, స్విచ్ ఆఫ్ ఆపరేటర్ ఏముంది, మైనస్. స్విచ్ ఆఫ్ ఆపరేటర్ మైనస్, ఎందుకంటే మన ఇన్పుట్ మైనస్ అది. కాబట్టి ద కంట్రోల్ ట్రాన్స్ఫర్ టు ద కేస్ మైనస్, కేస్ మైనస్ కాలన్, ప్రింట్ఎఫ్ అవుట్పుట్ స్టేట్మెంట్, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాలన్, పర్సెంటేజ్ ఆఫ్ రిజల్ట్ ఫ్లోట్లో డిస్ప్లే చేస్తున్నాం. ఏంటది, ఏ మైనస్ బి, 1 - 1 అన్నాం అంటే 0 అయింది. సో కాబట్టి 0.0 అన్నా 0 అన్నా ఒకటే. ఓకే, లేదు వెరిఫై చేద్దాం. ఏ వాల్యూ 2 ఇద్దాం, మైనస్లకి ఎందుకు పోవాలని మనం 1 - 2 తీసుకోవట్లేము. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాంపుల్ 2 ఇచ్చాను నేను, ఆపరేటర్ మైనస్ ఇచ్చాను, బి 1 ఇచ్చాను. సో ఏ వాల్యూ 2, ఆపరేటర్ మైనస్, బి వాల్యూ 1. అప్పుడు కంట్రోల్ ఏమైపోయింది, ఆపరేటర్ మైనస్ అయింది కాబట్టి స్విచ్ ఆఫ్ ఆపరేటర్, ఆపరేటర్ ఇస్ ఎ మైనస్, కంట్రోల్ ట్రాన్స్ఫర్ టు ద కేస్ మైనస్, కేస్ మైనస్ కాలన్, ప్రింట్ఎఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాలన్ పర్సెంటేజ్ ఎఫ్. ఎందుకు, అవుట్పుట్ ఫ్లోటింగ్ ఫామ్లో ఉంది. ఏ 2 - 1 బి 1. సో 2 - 1 1. నవ్వు అప్పుడు ఎంత వచ్చింది అవుట్పుట్, 1.0000. అది ఫ్లోటింగ్లో వస్తుంది ఇక్కడ. ఓకే అయిపోయింది, అంటే మైనస్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. సో కేస్ మైనస్ ఎగ్జిక్యూటెడ్. తర్వాత ఏమవసరం ఉంది మనకి, క్లోజ్, బ్రేక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, అంటే బ్రేక్ కేస్ టర్మినేట్ అయిపోయింది. బ్రేక్ ఎగ్జిక్యూట్ కాగానే కేస్ టర్మినేట్ అయిపోయింది. ఫర్దర్కి ఎగ్జిక్యూట్ కాదు, ఏ కేసు కూడా ఎగ్జిక్యూట్ కాదు. ఇక కేసు మల్టిప్లికేషన్ ఎగ్జిక్యూట్ కాదు, కేసు డివిజన్ ఎగ్జిక్యూట్ కాదు, డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ కాదు. దెన్ ఈ బ్రాకెట్ బయటకు వచ్చేసింది, అంటే స్విచ్ బ్రాకెట్తో స్టార్ట్ అయింది, బ్రాకెట్తో క్లోజ్ అయింది, బ్లాక్తో స్టార్ట్ అయింది, బ్లాక్ క్లోజ్ అయింది. దెన్ రిటర్న్ 0 బికాజ్ ఇంటీజర్ మెయిన్, దెన్ క్లోజ్ ద మెయిన్ ఫంక్షన్, ప్రోగ్రామ్ క్లోజ్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఎగ్జాంపుల్ ఏ ఇన్పుట్ వాల్యూ నేను సమ్ 2 ఇచ్చాను, ఆపరేటర్ మల్టిప్లికేషన్ సింబల్ ఇచ్చాను, బి 2 ఇచ్చాను. ఓకే ఫైన్. అప్పుడు స్విచ్ కేసుకు వచ్చింది, స్విచ్ ఆఫ్ ఆపరేటర్, ఆపరేటర్ ఏంటి అక్కడ మల్టిప్లికేషన్ సింబల్ ఇచ్చాం, స్టార్ సింబల్ ఇచ్చాం. ఈ మల్టిప్లికేషన్ రాగానే ఏం చేస్తుంది, ఎక్స్ప్రెషను కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ని కనెక్ట్ అవుతుంది, అంటే కేస్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్. ఏం కేసు ఇక్కడ, కేస్ మల్టిప్లికేషన్ సింబల్, అంటే స్టార్ సింబల్ ఉంది, కేస్ స్టార్ని కనెక్ట్ అవుతుంది. కాలన్ ప్రింట్ఎఫ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ ఎఫ్, ఇది కూడా ఫ్లోటింగే కాబట్టి ఏ వాల్యూ ఎంత ఇచ్చాము, 2 ఇచ్చాము, ఇంటూ బి 2 × 2 4, అంటే 4.0, అది ఫ్లోటింగ్ డిస్ప్లే చేస్తుంది. అవి 6 ప్రెసిషన్, గుర్తుపెట్టుకోండి, ఫ్లోటింగ్ అనగానే డెసిమల్ తర్వాత 6 డిజిట్స్ ఉండాలి, అది సింగిల్ ప్రెసిషన్ అంటాం. అవి వస్తుంది బై డిఫాల్ట్. సో ఇక్కడ ఏదో 2 × 2 4.0 అని తీసేసుకుంటుంది. తర్వాత కేసుని బ్రేక్ చేసేస్తుంది, అంటే ఈ కేసు ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయింది. తర్వాత ఫర్దర్ ఏం ఎగ్జిక్యూట్ కాదు. ఇక నెక్స్ట్ క్లోజ్, ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ స్కాన్ఎఫ్లో మళ్ళీ ఏ వాల్యూ ఎంత ఇద్దాం, ఓకే 2 ఇద్దాం. 2 ఆపరేటర్ ఎంత ఉంది, మళ్ళీ డివిజన్ ఇద్దాం. బి ఎంత ఉంది, సమ్ 2 ఇద్దాం ఎగ్జాంపుల్. అప్పుడు ఇక్కడ స్విచ్ ఆఫ్ ఆపరేటర్, ఆపరేటర్ ఏముంది, డివిజన్ ఆపరేటర్ ఉంది. ఈ డివిజన్ ఆపరేటర్ ఏంటి, క్యారెక్టర్ అది. కాబట్టి ఏమవుతుంది, క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్ కాబట్టి ఇమీడియట్లీ ద కంట్రోల్ ట్రాన్స్ఫర్డ్ టు ద కేస్ డివిజన్. డివిజన్ ఆపరేటర్ ఇక్కడ ఏమైపోయింది, కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ అయిపోయింది, క్యారెక్టర్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్. కాబట్టి కేస్ డివిజన్కి వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ ఈ ఆపరేటర్ డివిజన్ ఇవ్వగానే ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ ఆపరేటర్ డివిజన్ ఇవ్వగానే ఏమవుతుంది, కేస్ డివిజన్కి వస్తుంది,
printf a by b is equal to colon percentage f. ఇక్కడ f అనేది మనకి ఫ్లోటింగ్ వాల్యూ, a by b ఇచ్చాం. 2/2 అంటే ఏమొస్తుంది, ఆటోమేటిక్గా కోషంట్ వాల్యూ 1 ఉంటుంది, రైట్, రిమైండర్ వాల్యూ 0 ఉంటుంది. సో మనకు కావాల్సింది డివిజన్ ఏం చూపిస్తుంది, కోషంట్ వాల్యూ 1 వచ్చింది, ఓకే, ఓవర్ 1.0 అండ్ ఆన్. దెన్ ఈ కేసు కూడా టర్మినేట్ అయిపోయింది విత్ బ్రేక్. అంటే ఇక్కడ బ్రేక్ అయిపోయిన తర్వాత డిఫాల్ట్తో పని లేదు ఇక. సో స్విచ్ కేస్ టర్మినేట్ అయిపోయింది, రిటర్న్ 0 బికాజ్ ఇంటీజర్ మెయిన్ అయింది, దెన్ క్లోజ్ ద మెయిన్ ఫంక్షన్. సో ఇక్కడ చూడండి, ఏ ఆపరేటర్ మనం ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్లస్ ఇచ్చినప్పుడు ఓన్లీ కేస్ ప్లస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషనే ఎగ్జిక్యూట్ అవ్వాలి. మనం మైనస్ ఇచ్చినప్పుడు ఓన్లీ కేస్ మైనస్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అప్పుడు కేస్ ప్లస్ కానీ కేసు మల్టిప్లికేషన్ డివిజన్ కానీ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకు, మనం మైనస్ ఇచ్చాం కాబట్టి కేసు మైనసే. మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు ఓన్లీ మల్టిప్లికేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఎవ్రీ కేస్ ఆల్సో టర్మినేటెడ్ బై బ్రేక్స్, రైట్. ఇక్కడ బ్రేక్ 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 అని పెట్టాం మనం. సో కేస్ ప్లస్ అయిపోగానే బ్రేక్, కేస్ 2 అయిపోగానే బ్రేక్, కేస్ మల్టిప్లికేషన్ అయిపోగానే బ్రేక్, కేస్ డివిజన్ అయిపోగానే బ్రేక్. ఒకవేళ మనం ఏమిద్దాం, డాట్ ఇచ్చామనుకుందాం, ఆపరేటర్ అనేది ఒక డాట్ ఇస్తాం, డాట్, రైట్. డాట్ అని ఇచ్చామంటే స్విచ్ డాట్, డాట్ అనేది క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ వెరిఫై చేసుకుంటుంది కంపైలర్, ఇక్కడ కేస్ డాట్ ఉందా. సో నో కేస్ డాట్ ఈజ్ అవైలబుల్. డాట్ ఆపరేటర్ ఉందా, లేదు. లేదనగానే ఏం చేస్తుంది, ఇమీడియట్లీ ద కంట్రోల్ ట్రాన్స్ఫర్ టు ద డిఫాల్ట్. అంటే ప్లస్ అనేది డాట్ కాదు, ప్లస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డాట్, మైనస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డాట్, స్టార్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డాట్, డివిజన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు డాట్. Immediately compiler will look at, okay, no dot operator is there, so that's why control transfer to the default. Default will display printf invalid operation. Then it closes the switch case, then main function return 0, then close the function also. So this is the mechanism of switch case. Okay, so ee roju switch case tho aapestunnam. Next continuation with loops. Thank you very much.